మా చిన్నోడు స్కూల్‌కెళ్తూ నేను వచ్చే లోపల ఇది చేయాలి మమ్మీ అని ఆర్డర్ ఏసి ఎళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాం పిల్లలు అడిగారంటే ఉండలేం కదా! అందుకే ఈ ఐటెమ్‌ని స్టార్ట్ చేశాను. అదేంటో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటది. సొద్ద రొట్టండి. రీసెంట్‌గా ఊరికెళ్ళాము. అక్కడ మా అత్త చేసి పెట్టింది. అది మా చిన్నోడికి చాలా బాగా నచ్చిందంట. 3 డేస్ నుంచి చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది చేయటానికి నాకు ఇవాళ తీరింది. ఈ ఐటెమ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా జేజి చేసి పెట్టేది. ఇది తింటే చాలా బలం కూడాను. ముందుగా సొద్దపిండి తీసుకొని దాంట్లో ఉప్పు నీళ్ళు కలిపేసి ఒక క్లాత్ తీసుకొని దాని మీద రౌండ్గా చేసేసి సొద్ద రొట్టె చేశాను. కొందరు క్లాత్ లేకుండానే పిండి మీద చేస్తారు. నాకైతే అలా చేత కాదు. క్లాత్లోనే చేస్తాను. ఇలా రొట్టెలు మొత్తం కాల్చుకున్నాక వాటిని వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసి నలపాలి. తర్వాత దాంట్లో బెల్లము కొంచెము నెయ్యి వేసేసి బాగా కలిపాను. చాలా టేస్టీగా ఉంది. చిన్నప్పుడు జ్ఞాపకాలను నాకు గుర్తొచ్చాయి అది తింటూ ఉంటే. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ ఐటెం ప్రిపేర్ చేయడం. ఓకే అండి, మీరు కూడా ఎవరైనా ఈ ఐటెం తినుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.